అమ్మా రమ్య, రమ్య, అమ్మా రమ్య, రమ్య, అమ్మా రమ్య, 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 అమ్మా రమ్య, ఏంటి ఇక్కడ కూడా లేదా? ఎక్కడ వెళ్ళి ఉంటుంది? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏ సుజాత, ఒకసారి కిందకి రా. సుజాత, ఏమైంది దీనికి? ఎక్కడ పోయింటుంది? అబ్బా ఏంటండి అలా అరుస్తున్నారు? అమ్మాయి కనిపించట్లేదే. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి కనిపించకపోవడం ఏంటి? రమ్య, రమ్య, టైం 3 అయిందండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇల్లంతా వెతికాను, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. కొంపదీసి నిజంగానే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, నిన్న తనకేదో అవసరం ఉందని 2000 అడిగింది. మీరేమో ఇవ్వనన్నారు. అది ఆ డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానంది. నిజంగానే వెళ్ళిపోయినట్టుందండి. అయినా కాలేజ్కి వెళ్తుందండి, దానికి అవసరాలు ఉండవా? కన్న కూతురుకు ఒక 2000 ఇవ్వలేరా మీరు? ఇప్పుడు చూడండి ఏమైందో. ఏంటంత డల్ ముఖం వేసుకొని కూర్చుంది? కుంపతీసి ముసలిళ్ళు ఎవరైనా పోయారా? మన ఇంట్లో ముసలిళ్ళు ఎవరు లేరు. కుంపతీసి డాడీ పోయాడా? అంత ఛాన్స్ లేదే. రమ్య, నేను మళ్ళీ చేస్తాను సార్. ఓకే సార్. డాడీ నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగుండటం ఏంటే, నువ్వు పెట్టే టార్చర్కి నేను త్వరలో చచ్చిపోయేలా ఉన్నాను. అది కాదు డాడీ, నేను మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే. ఐఎమ్ సారీ డాడీ. ఇదిగో నన్ను అలా పిలవకో. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ అలా వచ్చావే? 2000 రూపాయల గురించి ఇంట్లోంచి పారిపోతావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పారిపోవడం ఏంటి? సినిమాకి వెళ్ళండి డాడీ. సినిమాకా? నైట్ 3 గంటల సినిమా ఏంటే? బెనిఫిట్ షో. బెనిఫిట్ షోనా? అయినా నిన్న డబ్బులు లేవన్నావు కదే. లాస్ట్ టైం మీరు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేశాను. అంటే వాచ్ అమ్మేశాను. హాయ్ రమ్య, ఏ మూవీ చూస్తున్నావు? రారా పోరా అని. అలాంటి నేమ్తో మూవీ ఉందా? నేను ఎప్పుడు వినలేదే. ద మోస్ట్ డిజాస్టర్ మూవీ ఇన్ 2022 అని టైప్ చేస్తే ఈ మూవీ గురించే వస్తుంది. అబ్బో అని అలాంటివి కూడా చూస్తావా? అన్ని సినిమాలు చూసేసాను, ఇంకేం చేయాలో అర్థం కాక రేపు కొత్త సినిమా రిలీజ్ ఉంది, వెళ్ళాలి. హలో మేడం, రేపు కాలేజ్ ఉంది తెలుసా? బంక్ కొడతా. హలో మేడం, రేపు కెమిస్ట్రీ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. రేపు రికార్డ్ సబ్మిట్ చేయకపోయినా, రేపు ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వకపోయినా సస్పెండ్ చేస్తా అన్నాడు మన ప్రిన్సిపల్. వాడబ్బా సస్పెండ్ చేస్తా అన్నాడు. నాకు చెప్తా వాడి సంగతి ఇప్పుడు. ఎక్కడికి వెళ్తుంది? ఏం సార్, ప్రాక్టికల్స్ రాయకపోతే సస్పెండ్ చేసేస్తారా? అవును, అయినా కాలేజ్ చేరినప్పుడు చూస్తున్నాను. ఒక్కసారి టైంకి వచ్చావమ్మా? రికార్డ్ లైన్ టైం సబ్మిట్ చేసావా? కనీసం ల్యాబ్ అని టైంకి అటెండ్ అయ్యావా? రేపు ఫ్రైడే సార్. అయితే నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లీవ్ కావాలి.
స్టూడెంట్స్కి స్టడీస్కి మించిన ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? సినిమాకి వెళ్ళాలి సార్. సినిమాలా? ఏంటి తమాషానా? ఆ సినిమా ఆల్రెడీ చూసేసిన. అది కాదమ్మా, ఇలా కాలేజ్ బంగొట్టి మా స్టూడెంట్స్ అంతా సినిమా హాల్ చుట్టూ తిరిగితే మా కాలేజ్ ఇమేజ్ ఏం కావాలి? అయినా ఈసారి నా ప్రాక్టికల్స్ అటెండ్ అవుతాయి. కాలేజ్ లోపల ఉంటావు లేదా కాలేజ్ బయట ఉంటావు, ఎక్కడ ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. గెట్ అవుట్. సినిమాలు అంటే సినిమాలు. ఈసారి నా ప్రాక్టికల్స్ అటెండ్ అవుతాయి. కాలేజ్ లోపల ఉంటావు లేదా కాలేజ్ బయట ఉంటావు, ఎక్కడ ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి మళ్ళీ వచ్చావు? ఈసారి పేరెంట్స్ తీసుకురా. సినిమాలు అంటే సినిమాలు. చూడండి సార్, మీకు మీ కాలేజ్, అందులో ఉండే స్టూడెంట్స్, వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ రిజల్ట్సే ఇంపార్టెంట్ ఏమో. నాకు మాత్రం సినిమానే ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, సరిగ్గా 1 year కూడా కాలేదు నేను మీ కాలేజ్తో ట్రావెల్ అయ్యి, కానీ 15 years నుంచి ట్రావెల్ అవుతున్న సినిమాని నేను ఈ మాత్రం వదులుకోలేను. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే వచ్చే ఫీలింగ్ ఈ రికార్డులు సబ్మిట్ చేస్తాను లేకుంటే డిగ్రీలు సంపాదిస్తాను రాదు. ఆ విషయం మీరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేంతవరకు అర్థం కాదు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నాకు కాలేజ్ కన్నా సినిమానే ఇంపార్టెంట్. కాబట్టి నేనే ఈ కాలేజ్ని వదిలేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సినిమా భాషలో దీన్ని పంచలేన్ అంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడని సినిమా లవర్, ఫ్రైడే రోజు హాలిడే ఇవ్వని హెచ్ఓడి సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. ఓసే ప్లీజ్ ఆపేద్దామే, భయం వేస్తుంది నాకు. అయినా నువ్వు ఇంత డేర్గా ఎలా చూస్తున్నావే? ఇదొక హర్రర్ సినిమానా? ఇంతకన్నా ఇంకా హర్రర్గా ఉండేవి బొచ్చుడు సినిమాలు చూసిన. ఇప్పుడు చూడు దేం వస్తుంది చూడు, ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది చూడు. ఇప్పుడు దేం వచ్చింది చూడు. అమ్మో వద్దే. చూడు అగో ఇప్పుడు కాళ్ళు ఓపెన్ అవుతున్నాయి. చూడు కాళ్ళు వెనకకి తిరుగుతున్నాయి చూడు. ఇప్పుడు అతన్ని చంపేస్తుంది. అయినా ఇవన్నీ నువ్వు ముందే చెప్తున్నావు, ఈ మూవీని ముందే చూసావా? అసలు ఇది ఏం సినిమాలు అర్థం చేసుకోవడం చాలా ఈజీనే. సీన్ అర్థం చేసుకుంటే చాలు, అది స్కేరీ సీనా ఇంకేదా అన్నది ముందే అర్థమైపోతుంది. అయినా మనం భయపడేది సౌండ్ ఎఫెక్ట్స్కి, అది దెయ్యానికే కదా. అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడొస్తాయన్న లాజిక్ మనకు తెలిసిందనుకో, హర్రర్ సినిమాలు కూడా చాలా కామెడీగా చూడొచ్చు తెలుసా. ఇప్పుడు చూడు ఆ దెయ్యం అతను లాక్కెళ్ళిపోతుంది. చూడు వాళ్ళ వైఫ్ని కూడా లాక్కెళ్ళిపోతుంది. అగో వాళ్ళ తమ్ముడు కూడా లాక్కెళ్ళిపోతుంది. యహా ఆపు, ఆ సినిమా చూసిన కంటే నువ్వు చెప్తుంటేనే భయం వస్తుంది నాకు. ఎందుకు పిలిచావు? ఇంట్లో ఎవరు లేరు అంటే నువ్వు అనుకున్నదే. ఎవరు వచ్చారు? ఏమో నాకేం తెలుసు. ఎవరు రారన్నావు? ఆగు చూసొస్తా. రమ్య, డాడీయా? డాడీ ఎందుకు వచ్చారు? ఏమో ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేస్తామని నేనే చెప్తాను, వచ్చింది మీ డాడీ. ఏం చేద్దాం? హాయ్ డాడీ. హాయ్ బేబీ. ఏంటి అప్పుడు వచ్చేసారు? ఆఫీసులో వర్క్ కొంచెం పోస్ట్ పోన్ అయిందమ్మా. నువ్వేంటి ఇంతసేపు నుంచి బెల్ల కొడుతుంటే తీయలేదు? ఏదో పనిలో ఉండే. ఏంటి బేబీ టెన్షన్గా ఉన్నా? అదేం లేదు బేబీ. ఎవడే వాడు? వాడి పేరు శివ. వాడిని నేను కిడ్నాప్ చేశాను.
వాడు నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటే? బేబీ బేబీ అసలు ఎందుకు కిడ్నాప్ చేసావు వీడిని? వాడు నా ఫ్రెండ్ ఇందుని మోసం చేశాడు నాన్న, అందుకే తీసుకొచ్చి కట్టేశాను. వీడు టీషర్ట్ లేకుండా ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందుని లవ్ లో పడేశాడు. వీడిదంతా లవ్ లో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ దాన్ని ఫుల్ గా యూజ్ చేసుకున్నాడు డాడీ. పైగా వీడు RX-100 బండి పైన దాని ఊరంతా తిప్పి దానికి స్మోకింగ్ కూడా అలవాటు చేశాడు. RX-100 బండే ఏంటి? RX-100 స్టోరీయా? అవును, మోసుకొని కంటిన్యూ అయిపో. వీడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్ లో అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అయిపోయి హ్యాపీగా ఉంది. కానీ మళ్ళీ వచ్చి వర్స్ ఫెలోలా విసిగిస్తున్నాడు. అందుకే తీసుకొచ్చి కట్టేశాను. మేడం ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు వేరే అమ్మాయి దగ్గర షర్ట్ లేకుండా వెళ్ళి మోసం చేయండి మేడం. ప్లీజ్ మేడం. మేడం నువ్వు ఇలా కాదురా, వీళ్ళంటి వాళ్ళని వదులుకోడు డాడీ. సార్ చెప్పండి సార్. సార్ సార్ బేబీ నువ్వు అయిపోయినా శివ ఈ రోజు. నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను. చచ్చావా ఈ రోజు నువ్వు? పొడిచేస్తా. సార్ బేబీ సార్ ప్లీజ్ సార్. సార్ వదిలేమని చెప్పండి సార్. సార్ పోయా పో ఏంట్రా బాబు మారిపోయిన అన్నాడు కదమ్మా. కూల్ బేబీ. అట్లుంటది మనతో.